మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో గత కొంతకాలంగా గ్యాస్ బుక్ చేసుకున్నా లభించడం లేదంటూ ఆందోళనకు దిగారు. బ్రేకింగ్లో చూస్తున్నాం. గ్యాస్ సిలిండర్లతో వచ్చిన ఆటోలో నుంచి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిపోయారు గ్రామస్తులు. గ్యాస్ బుక్ చేసినా కూడా రావడం లేదంటూ, కొందరికి అధిక ధరలకు గ్యాస్ విక్రయిస్తున్నారంటూ, తాము బుక్ చేసినా కూడా గ్యాస్ డెలివరీ ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ డెలివరీకి వచ్చిన ఆటోలో నుంచి బలవంతంగా గ్యాస్ తీసుకెళ్లారు దొంతి గ్రామస్తులు. బ్రేకింగ్లో చూస్తున్నాం. మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతిలో గత కొంతకాలంగా గ్యాస్ బుక్ చేసినా లభించలేదంటూ ఆందోళనకు దిగారు. ఒక అడుగు ముందుకేసి గ్యాస్ సిలిండర్లతో వచ్చిన ఆటోలో నుంచి గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిపోయారు గ్రామస్తులు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ లైవ్లో చూస్తూ ఉన్నాం మనం ఆ విజువల్స్ అన్నీ కూడా. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, గ్యాస్ సిలిండర్లు తీసుకెళ్లిన ఘటన చాలా విచిత్రంగా ఉంది. అంటే అక్కడ అధికారులు కానీ ఎవరు లేరా? ఏం జరిగింది యాక్చువల్లీ? ప్రభుత్వము సుస్పష్టంగా చెప్తుంది, గ్యాస్ సిలిండర్ కి ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. సరే, కమర్షియల్ గ్యాస్ కొంత ఇబ్బంది ఉన్నా ఇంట్లో వినియోగదారులకైతే, గృహావసరాలకైతే ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తుంది. అదేవిధంగా ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా దాడులు చేస్తుంది. అయినప్పటికీ కొంతమంది యాజమాన్యాలు ఏదైతే గ్యాస్ ఏజెన్సీస్ ఉన్నాయో ఇప్పటికే గ్యాస్ కృత్రిమ కొరత సృష్టిస్తూ ప్రజల్లో భయాందోళన చేస్తూ కొంత బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు గత 15 రోజులుగా గ్యాస్ బుక్ చేసిన వారికి గ్యాస్ ఇవ్వకపోవడంతో గ్రామస్తులంతా ఆందోళన చెందారు. అదే విషయమై సంగారెడ్డి జిల్లా శివంపేట మండలం దొంతి గ్రామంలో ఈ రోజు అదే జరిగింది. అయితే ఉదయం 40 బుడ్డీలతో వచ్చినటువంటి గ్యాస్ ఆటో నుండి గ్రామస్తులంతా గుమిగూడి గత 15-20 రోజులుగా మేము గ్యాస్ బుక్ చేసినా మాకు గ్యాస్ రావట్లేదని చెప్పి ఒకే ఒక కారణంతో గ్యాస్ ఎంటీ బడ్డీల్స్ తీసుకొచ్చి ఫుల్ గ్యాస్ సిలిండర్ అన్ని కూడా ఎత్తుకుపోయారు. అదేవిధంగా అటు పుల్కల్ మండలంలో కూడా ఇదే పరిస్థితి. మొత్తానికి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా కూడా యాజమాన్యాలంతా బ్లాక్ లో అమ్ముకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి వినియోగదారులకు, ఎవరికైతే ఆ ప్రజలకు గృహ అవసరాలకు ఈ రోజు గ్యాస్ లేకుండా పోతుందని చెప్పి గ్రామస్తులు ఆందోళన చెందుతా ఉన్నారు. విధంగా ప్రజాప్రతినిధులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. గ్యాస్ యాజమాన్యాలు ఏవైతే ఉన్నాయో వారు అధిక ధరకు బ్లాక్ లో అమ్ముకుంటున్నారు. కాబట్టి ఆ తూతు మంత్రంగా ఏదైతే అధికారులు తూతు మంత్రంగా పర్యవేక్షణ చేస్తున్నారు. కాబట్టి ఈ గ్యాస్ పైన ఇప్పటికే కృత్రిమ కొరత సృష్టిస్తూ ధనార్జనే భాగంగా ఈ రోజు గ్యాస్ ఏజెన్సీస్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. కాబట్టి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలి, మాకు గృహావసరాలకు అయితే ఖచ్చితంగా అందించాలని చెప్పి అటు గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ఇద్దరు కూడా ముక్తఖండంతో ఆ ప్రభుత్వానికి అధికారులకు విన్నవించుకుంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ రాజు. Yo.